అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన స్టార్ట్ చేసుకుందాము. పరిశుద్ర తండ్రి, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా యేసునాయన ప్రభా. అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవ, నీకే వందనాలు ప్రభా. సర్వోన్నత సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే వేలాది స్తుతులు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఉదయం నుండి ప్రభా మన కంటికి రెప్పలా కాపాడే ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలు వేసుకునేందుకు నీకే వందనాలు, స్తుతులు ప్రభా, స్తోత్రాన్ని ప్రభా. తండ్రి రాలేని వారిని ప్రభా త్వరగా నడిపించిన ప్రభావ, వచ్చిన వారిని ప్రభావ ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మా హృదయాలు నెమరు వేసుకునే భాగ్యం నాకును మాకును దయచిన ప్రభా. వేస్తున్నాను ప్రభా. తండ్రి విజ్ఞాపన ప్రార్థన గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే జవాబు దయచిన ప్రభా. వేస్తున్నాను ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామం ఉంటారు, అక్కడ నేను ఉన్నాను అంటున్నా ప్రభా. తండ్రి మేము చిన్న మంది కూడినాం ప్రభా. తండ్రి మీరు మహిం పొందిన ప్రభా. వాక్యం ప్రభా మీరు నాతో మాటలు అందరితో మాట్లాడుతున్నాము ప్రభా. వేస్తూ కృష్ణ పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. గ్లోరీ సిస్టర్. ప్రైజ్ లార్డ్ గ్లోరీ సిస్టర్, మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రాహుడవు. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రాహుడవు. భూమ్యాకాశము సమస్తము నీ వశం, నీ వశం. భూమ్యాకాశము సమస్తము నీ వశం, నీ వశం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రాహుడవు. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రాహుడవు. మహత్యములు ప్రభావములు నీకే, తేజస్సును ఘనతయును నీకే. మహత్యములు ప్రభావమును నీకే, తేజస్సును ఘనతయును నీకే. రాజ్యము నీదే, అధిపతి నీవే. రాజ్యము నీదే, అధిపతి నీవే. నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు. నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రాహుడవు. మాకు తండ్రిగానున్న యేసు రాజా, నిరంతరం నీవు స్తోత్రాహుడవు. ఐశ్వర్యము గొప్పతనములు నీవే, బలమును పరాక్రమమును నీవే. ఐశ్వర్యము గొప్పతనము నీవే, బలమును పరాక్రమము నీవే. హెచ్చించువాడవు, బలమేచువాడవు. హెచ్చించువాడవు, బలమేచువాడవు. నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు. నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మాకు తండ్రిగానున్న యేసురాజా నిరంతరం నీవు స్తోత్రాహుడవు. మాకు తండ్రిగానున్న యేసురాజా నిరంతరం నీవు స్తోత్రాహుడవు. కృతజ్ఞతలు స్తుతి స్తోత్రము నీకే, కీర్తియు ప్రశంస నీ నామముకే. కృతజ్ఞతలు స్తుతి స్తోత్రము నీకే, కీర్తియు ప్రశంస నీ నామముకే. అన్నియు నీవే అంతయు నీవే, అన్నియు నీవే అంతయు నీవే. నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు, నీవు సమస్తం ఎలువడవు. మాకు తండ్రిగానున్న యేసురాజా నిరంతరం నీవు స్తోత్రాహుడవు. మాకు తండ్రిగానున్న యేసురాజా నిరంతరం నీవు స్తోత్రాహుడవు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ గ్లోరీ సిస్టర్. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యమును మరి మనము శ్రద్ధగా విని ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధ బ్రదర్. అన్న ప్రైజ్లాడు అన్న, అందరికీ ప్రైజ్లాడు. మీరు దేవుని వాక్యంలోకి నడిపించండి. ఓకే అన్న. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రార్థనతోటి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే వరంగా ఉంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నా ప్రభా మీ కృపను అనుగ్రహించి కాచి కాపాడినందులకై స్తోత్రాలు ప్రభా. ఇంతవరకునైనా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై స్తోత్రాలు. ఆ తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభా నేను స్తుతించుటకు నీ స్వరం వినుటకునైనా ప్రభా నీ సన్నిధిని రండి నైనా మేము నిలవబడడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా ఆరాధనలో సహాయపడ్డారు నా తండ్రి నైనా పాటల ద్వారా మహిమ పొందారని సంపూర్ణంగా నమ్ముచున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ఆ సమయంలో వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. నైనా వాక్యం నీవై ఉన్న దేవుడో ప్రభా, నీ వాక్యం తండ్రి నైనా మా నడతల నుంచి నైనా ప్రభా సరైన మార్గంలో నడిపిస్తుంది ప్రభా. కాబట్టి తండ్రి నైనా మమ్మల్ని నడతను సరి చేసుకొని లాగిన నీకు ప్రీతికరమైన జీవితం జీవించలాగిన మీ చిత్తమును నెరవేర్చే వరంగా ఉండలాగిన ప్రభా మీరే నాయన మీరు మాతో మాట్లాడండి. ఆ తండ్రి నాయన మీ వాక్యం ద్వారా ప్రభా నా తండ్రి నైనా మాకు మీరు నడవలసిన త్రోవను మాకు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి నేను సమయంలో నా తండ్రి నీ పక్షంగా నేను నిలబడుతుండగా నేను వాక్యాన్ని పంచుకోబోతుండగా సహాయపడము, కృపను అనుగ్రహించు, నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. నా తలంపులు నా ఆలోచనలు సమస్తము నైనా తొలగించండి. సంపూర్ణంగా నీకు లోబడుతున్నాను. నా సబుద్ధిని తొలగించమని ప్రార్థిస్తున్నాను. నా సమస్త ప్రవర్తన అంతటి యందు ప్రభా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. మీరే తండ్రి మీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ముందున్న సమయం అంతటిని మాకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈరోజు మనము సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి విషయాలను ధ్యానించుకునే వారంగా ఉంటాము. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం. ఇక్కడ దావీదును గూర్చి మనం ఈరోజు ధ్యానించుకుంటాం. దావీదును గూర్చి మనందరికీ తెలుసు. ఆయన ఇశ్రాయేలుకు 2వ రాజు, బహు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు సింహాసనాన్ని ఎక్కుతాడు, సింహాసనాన్ని వెళ్తూ ఉంటాడు, ఇశ్రాయేల్ని వెళ్తూ ఉంటాడు. తర్వాత ఆయన పాపం చేయడము మనం చూస్తాం. ఆ తర్వాత తనకు కుమారులు కలగడము, ఒక రీతిగా అతను వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం అన్నమాట ఇది. ఆయన దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఆయనకి అనేక మంది కుమారులు ఉన్నారు. వారిలో 2 కుమారుల గురించి ఈరోజు మనం ధ్యానిస్తాం. అతడు పెద్ద కుమారుడు అమ్నోను, చిన్న కుమారుడు అబ్షాలోము. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంటుంది,
తన పేరే తామారు. తను బహు సౌందర్యవతి అని కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అయితే అబ్షాలోము సహోదరి తామారును అమ్నోను, పెద్దవాడినటువంటి అమ్నోను మోహిస్తాడు. మోసం చేసి తనతో పాపము చేసి ఉంటాడు. ఆ తర్వాత అబ్షాలోము అమ్నోను మీద పగబెట్టుకొని అమ్నోన్ని 2 సంవత్సరాల తర్వాత చంపేస్తాడు. చంపిన తర్వాత దావీదుకి విషయం తెలుస్తుంది. అతడు ఎంతగానో కోపపడతాడు. దావీదు నుంచి తప్పించుకోవడానికి అబ్షాలోము ఏం చేస్తాడు అనంటే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పారిపోతాడు. పారిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంటాడు. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్న తర్వాత దావీదు తిరిగి మళ్ళీ అబ్షాలోమును పిలిపించుకుంటాడు కానీ మాట్లాడాడు. దావీదు పిలిచి మాట్లాడి తనను దగ్గర చేసుకున్న తర్వాత అబ్షాలోము ఏం చేస్తాడంటే దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. ఏ రీతిగానంటే అతని దగ్గరికి న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరితోటి మాట్లాడడము, వారిని మంచిగా చేసుకోవడము, ముద్దులు పెట్టడము, ఆ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ చాలా శాతం మంది అందరినీ తను ఆకర్షిస్తాడు. తను ఆకర్షించి హెబ్రోన్కు వెళ్ళి అక్కడ వారితో మీటింగ్ పెట్టి తాను రాజుగా ప్రకటించుకుంటాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా అబ్షాలోం పక్షంగా నిలబడతారు. ఆ సంగతి దావీదుకు తెలుస్తుంది. ఇశ్రాయేలులందరూ కూడా దావీదు పక్షంగా ఉన్నారు, ఇశ్రాయేలులందరూ కూడా అబ్షాలోం పక్షంగా ఉన్నారని దావీదు విన్నప్పుడు అబ్షాలోం నుంచి తప్పించుకోవడం అది అసాధ్యము, అతని నుంచి మనం ఎవరు తప్పించలేరు, అతడు హెబ్రోన్ నుంచి రాజనగర్కు వచ్చేలోపే, యెరూషలేంకి వచ్చేలోపే తిరిగి మనమే పారిపోదాము, యెరూషలేం విడిచిపెట్టి పారిపోదాము అనే నిర్ణయానికి దావీదు వచ్చి ఆయన సంబంధించిన వారందరూ పని వారందరూ కలిసి అబ్షాలోం వచ్చేలోపే ఇశ్రాయేలుని అక్కడున్నటువంటి యెరూషలేంని విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడతారు. విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ జరుగుతున్న సందర్భాన్నే ఈరోజు మనము ధ్యానించుకుంటాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనము. వారు ఇక్కడి నుంచి మనం ధ్యానిస్తాం 23 నుంచి 26 వరకు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటివి అనంటే, వారు సాగిపోవచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. వారు అంటే ఎవరు? దావీదు, తనకు సంబంధించినటువంటి మనుషులు, వారంతా కలిసి వెళ్ళిపోతూ ఉంటే జనులందరూ ఏడుస్తూ ఉన్నారు. వారు కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోతూ ఉన్నారు. అయితే సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అక్కడ సాదోకు అనే వ్యక్తి ఉన్నాడు, లేవీలు ఉన్నారు. వీరంతా కూడా దావీదుతో పాటు దేవుని మందసాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. దేవుని మందసాన్ని మోస్తూ వచ్చారు. కొంత దూరం అయిన తర్వాత వారు ఏం చేశారు అనంటే ఆ మందసాన్ని ఆపేశారు. మందసాన్ని దింపిన తర్వాత ఇప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు 25వ వచనంలో. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు అనంటే అక్కడ ఉన్న వారితోటి సాదోకును పిలిచి మాట్లాడుతున్నాడు. దేవుని మందసాన్ని నాతో పాటు తీసుకొని రావద్దు, దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోనికి తీసుకొని పో. వీరు పట్టణాన్ని దాటేశారు, అరణ్య మార్గంలో పోతున్నారు. అయితే దావీదు అంటున్నాడు సాదోకుని పిలిచి, ఈ మందసం మనతో రావద్దు, ఈ మందసాన్ని తీసుకువెళ్ళి ఆ పట్టణంలోనికి చేర్చు, తిరిగి పట్టణంలోనికి తీసుకువెళ్ళు. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల, దేవుని దృష్టికి నేను అనుగ్రహం పొందితే, దేవుడు నా పట్ల కనికరిస్తే ఆయన నన్ను తిరిగి రప్పించి, నేను ఈరోజు పారిపోతున్నాను, ఈరోజు యెరూషలేంని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, దేవుని అనుగ్రహం నేను పొందితే దేవుడు ఏం చేస్తాడు? నన్ను తిరిగి రప్పిస్తాడు. దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నన్ను తిరిగి తీసుకొని వచ్చి ఆ మందసాన్ని, అది ఉన్నటువంటి ఆ స్థలాన్ని దేవుడు నాకు చూపిస్తాడు. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడలా, ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన నీ యందు నాకు ఇష్టం లేదు అంటే దేవుడు అని అంటే దావీదుని దేవుడు
నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటే, దేవుడు గనక నన్ను ఇష్టపడకపోతే, దేవుడు అనుగ్రహం నాకు లేకపోతే నేను తిరిగి రాలేను, నేను మళ్ళీ దాన్ని చూడలేను. ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునను పలికి. ఒకవేళ దేవుడు నన్ను ఇష్టపడకపోతే, దేవుని అనుగ్రహం నేను పొందకపోతే, ఆయన ఇష్టము, ఆయన దృష్టికి అనుకూలమైనది నా ఎడల జరిగించుమని నేను చెప్తాను అనే విషయాన్ని దావీదు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం ఏమర్థం చేసుకుంటున్నామనంటే, దావీదు అంటున్న మాట ఏంటిదనంటే, దేవుడి అనుగ్రహం పొందితే నేను తిరిగి వస్తాను. ఒకవేళ దేవుడు అనుగ్రహం నాకు లేదు, దేవుడు నాకు నువ్వంటే ఇష్టం లేదని నేనంటే నేనేమీ చేయలేను. ఆయన చిత్తం, ఆయన ఇష్టం, ఆయన దృష్టికి ఏది మంచిదైతే, ఆయన దృష్టికి ఏది అనుకూలమైనదైతే అది నా పక్షంగా జరిగించుమని నేను ప్రార్థన చేస్తాను అనే విషయాన్ని దావీదు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మన దావీదులో ఒక ప్రాముఖ్యమైన గుణగణాన్ని మనం చూస్తున్నాం ఈ సందర్భం ద్వారా. ఆయన పలికిన ఈ మాటల ద్వారా దావీదులో ఉన్న బహు ప్రాముఖ్యమైన గుణగణం ఏంటిది అనంటే, దేవునికి సంపూర్ణంగా లోబడడం. దేవుడు ఏ స్థితిలో ఉంచినా దాన్ని అంగీకరించడం. ఆ విషయాన్నే దావీదు ఇక్కడ చేస్తున్నాడు. నేను దేవుని అనుగ్రహం పొందితే నేను తిరిగి వస్తాను, మనసుని దగ్గరికి వెళ్తాను. దేవుడు నాకు ఇష్టం లేదు అనంటే ఆయన ఇష్టం, ఆయన ఏం చేస్తే దానికి నేను తల వంచుకొని నేను శిరసావహిస్తాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ గుణగణము దేవుని ఉద్దేశానికి లోబడేటువంటి గుణగణం, దేవుని చిత్తానికి లోబడేటువంటి గుణగణం దేవుని బిడ్డలంగా ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఎందుకు దావీదును గూర్చి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. సమూయేలు 1 గ్రంథం 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. దావీదును గూర్చి దేవుడు మొట్టమొదట సంబోధిస్తున్నప్పుడు, ఆయన సమూయేలు ప్రవక్త సౌలుకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, దావీదుని పరిచయం చేస్తున్నప్పుడు ఆయన మాడిన మొట్టమొదటి పదం ఏంటిది అనంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. అంటే దావీదుకి ఎటువంటి మనస్సు ఉందనంటే, దేవుని చిత్తానుసారమైన మనస్సు. అంటే దేవుడు ఏది ఇచ్చినా, దేవుడు ఏం చేయమన్నా, దేవుడు ఏ స్థితిలో ఉంచినా, దేవుడు ఎటువంటిది చేసినా గానీ దాని ప్రకారంగా నడుచుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు దావీదు. అంటే దావీదు దేవుని ఏ స్థితిలో పెట్టినా గానీ నేను ఏ మాట మాట్లాడకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా, తన దేవుడు ఏ స్థితిలో ఉంచినా గానీ ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి దావీదు. అటువంటి సాక్ష్యం పొందాడు. అటువంటి రీతిగా దేవుడు అతను పరిచయం చేశాడు. ఎందుకు ఆ రీతిగా పరిచయం చేశాడంటే, దావీదు అటువంటి మనస్తత్వం ఇక్కడ కలిగి ఉన్నాడు. ఆయన చిత్తమైతే నేను తిరిగి వస్తాను, ఒకవేళ నాకు ఇష్టం లేదు నువ్వు అని దేవుడు అంటే, ఆయన ఇష్టం, ఆయన అనుకూలమైంది ఏది, ఆయన ఇష్టమైంది ఏది నా ఎడల జరిగించినా ఆ రీతిగా జరిగించమని నేను ప్రార్థన చేస్తాను అనే మాట మాట్లాడాడు. ఎందుకంటే దావీదు దేవుని చిత్తాన్ని ఇష్టపడ్డాడు. దావీదు దేవునికి తగినట్టుగా నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఉండడానికి ఇష్టపడ్డాడు. అదే అంటాడు కీర్తనల గ్రంథం 40:8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. అంటే దావీదు మనసు ఎటువంటిది అంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నాకు డబ్బులు ఉన్నప్పుడో, లేదు అనంటే నాకు ఆస్తులు ఉన్నప్పుడో, నేను రాజు అయితేనో, లేదంటే నేను విజయం పొందితేనో, లేదంటే నేను సుఖభోగాలు అనుభవిస్తేనో, అవి కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేది. అవి కాదు ప్రభువా నాకు ఆనందాన్ని ఇచ్చేది. కేవలం నీ చిత్తము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం, నీ చిత్తాన్ని జరిగించటమే నాకు సంతోషం. అది తప్ప నాకు వేరే ఏది కూడా సంతోషాన్ని ఇవ్వవు ప్రభువా అనేటువంటి ప్రార్థన ఆయన చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇదే దావీదు అంటాడు కీర్తనల గ్రంథం 51 ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము అనే మాట ఉంటుంది అక్కడ. ఎందుకు ఆ మాట అంటున్నాడు అనంటే, ఎప్పుడైతే తన జీవితంలోనికి పాపం వచ్చిందో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి అవిధేయత చూపించాడో, పాపం చేశాడో, తన జీవితంలో సంతోషం లేదు. ఎందుకు అనంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిగా ఆ సమయంలో అతను ఉన్నాడు. అందుకే పోయి ఉత్సాహ సంతోషములు నాకు వినిపించు ప్రభువా అని దేవుని దగ్గర మొరపెడతాడు. అంటే దేవునికి అంగీకారంగా ఉండడము, దేవుని మాటకు లోబడ్డము, దేవుని ఉద్దేశాన్ని గ్రహించి దాన్ని చేయడము, దానిలోనే సంతోషాన్ని వెతికాడు దావీదు, దానిలోనే ఆనందాన్ని వెతికాడు దావీదు. అదే తన ప్రాణంగా భావించాడు దావీదు. అందుకే దేవుడు అన్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు.
చూడండి, ఈ ఈ గుణగణము ఈరోజు క్రైస్తవులమైన మనకైనా, దేవుని దాసులకైనా, దేవుని బిడ్డలకైనా, యేసు ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఈ మనస్సు ఎంతో అవసరం. దావీదు ఎటువంటి మనస్సు అయితే కలిగున్నాడో అటువంటి మనస్సు ఎంతో అవసరం. మనం చూస్తే పాత నిబంధనలైనా కొత్త నిబంధనలైనా దేవుని బిడ్డలు, దేవుని భక్తులు, నాడు ప్రవక్తలు దేవుని బిడ్డలు కావచ్చు, కొత్త నిబంధనలో అపోస్తులు కావచ్చు, వారంతా కూడా ఇటువంటి మనస్తత్వం కలిగిన వారే, ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారే. దేవుడు ఏ స్థితిలో వారిని ఉంచినా ఆ స్థితిని బట్టి సంతోషించినటువంటి వారే. దేవుని మీద గొనిగినటువంటి వారు కాదు, దేవుని మీద సనిగినటువంటి వారు కాదు, దేవుని సంపూర్ణంగా లోబడినటువంటి వారే. ఆయన ఏ పరిస్థితిలో ఉంచినా చేయడానికి కానీ, ఏ పరిస్థితిలో ఉంచినా అందులో ఉండడానికి కానీ వారు ఏమాత్రం కూడా వెనుకాడలేదు. ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడ్డారు. ఉదాహరణకు మనం చూసుకుంటే యోబు జీవితం మనకు తెలుసు. యోబు జీవితము, ఆయన ఎంతో ధనవంతుడు ఆ ప్రాంతంలో కల్లా. ఆయన దగ్గర ఆయనకు బిడ్డలున్నారు, పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి, ఆయన దగ్గర ఉన్నంత ధనం ఎవరి దగ్గర లేదు. ఆ ధనం ఉన్నప్పుడే ఆయన ఎంతో దేవునికి దగ్గరగా జీవించాడు. భూమి మీద ఇతని వంటి వాడు లేడనే సాక్ష్యం పొందాడు. ఎప్పుడైతే అవన్నీ పోయినాయో, ఎప్పుడైతే తన దగ్గర ఉన్న పనివారు కావచ్చు, పశువులు కావచ్చు, పంటలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎప్పుడైతే అవన్నీ పోయినాయో, ఎప్పుడైతే దేవుడు అన్ని తన నుంచి తొలగించాడో ఆ స్థితిలో ఉండడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఇచ్చినప్పుడు సంతోషంగా అనుభవించి, ఇవ్వనప్పుడు కఠినమైన పరిస్థితుల్లో పెట్టినప్పుడు గొనగలేదు యోబు. అదే మనం చూస్తాం యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాలు మనకు తెలిసి మాటలన్నీ. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏం చెప్పాడైనా? నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా అక్కడికి వెళ్తాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, ఆయన నామముకే మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. అంటే దేవుడు ఇంతవరకు ఆయన ఇష్టపడ్డాడు నన్ను ఆ స్థితిలో ఉంచడం. ఇంతవరకు ఆయన నన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. నాకు బిడ్డలను ఇచ్చాడు, నాకు ఆస్తులను ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈ రోజు ఆయన నన్ను ఈ రీతిగా నష్టపోయిన వ్యక్తిగా, పేద వ్యక్తిగా నన్ను ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉంచినా ఆయనకే స్తుతి కలుగును గాక. ఆయన ఏ స్థితిలో ఉంచినా అది ఆయన ఇష్టం, అది నా చేతిలో లేదు. నిన్నటిదాకా ఆయన ఇచ్చాడు, ఈరోజు తీసుకున్నాడు. కాబట్టి నిన్నటిదాకా ఉంచినప్పుడు నేను దేవుణ్ణి స్తుతించాను. ఈరోజు ఇవ్వలేదు, ఈరోజు తీసుకొని పోయాడు, నేను ఇప్పుడు స్తుతిస్తాను. అది దేవుని యొక్క అది యోబు యొక్క మనస్తత్వం, అది యోబు యొక్క గుణగణం. దేవుడు ఏ స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడినా, ఏ స్థితిలో దేవుడు ఉంచినా ఆ స్థితిలో ఉండడానికి యోబు ఇష్టపడ్డాడు. ఆ స్థితిలోనే దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. ఆ తర్వాత మనం చూస్తాం పేతురు గురించి. కొత్త నిబంధనలో పేతురు 12వ అధ్యాయంలో ఉంటది ఈ సందర్భం. హెరోదు ఏం చేస్తాడు? సంఘంలో ఉన్న వారందరినీ బలాత్కారంగా పట్టుకొని అందరినీ హింసిస్తూ ఉంటాడు. అందులో ఆ క్రమంలోనే యాకోబుని చంపేస్తాడు. యాకోబుని చంపేసిన తర్వాత యూదులంతా కూడా చాలా సంతోషపడతారు, చాలా ఆనందపడతారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, హేరోదు మంచి పని చేస్తున్నాడు అనేటువంటి ఆనందాన్ని యూదులు కలిగి ఉన్నారు. వారు ఆనందపడుతున్నారని చెప్పి హేరోదు ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు. పేతురుని చంపాలని పట్టుకున్నాడు. పేతురుని చంపాలని పట్టుకొని చెరసాలలో వేశాడు. కాకపోతే ఆయన పట్టుకున్నప్పుడు అవి పులియని రొట్టెల పండుగ దినాలు. ఆ పండుగ దినాలు చంపకూడదులే, ఆ పండుగ దినాలు అయిపోయిన తర్వాత చంపుదామని చెప్పి చెరసాలలో పెడతాడు. ఏ రీతిగా పెడతాడు అని అంటే 4 అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనంలో, అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతన్ని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. ఏం చేశాడు? చెరసాలలో వేయించి 16 మందిని, 4 చతుష్టయములు అంటే 16 మంది సైనికుల్ని అప్పగించేశాడు. ఎలా అప్పగించాడు? పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. తర్వాత 2 సైనికులు పక్కనే ఉన్నారు. మళ్ళీ చెరసాలకు ముందు ఎవరున్నారు? తలుపు దగ్గర
కావలి వారు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో పేతురున్నాడు. బంధించబడిన స్థితి, అటుపక్కో సైనికుడు ఇటుపక్కో సైనికుడు, చేతులకేమో సంకెళ్ళు, బయట సైనికులు కావలి వారు, తప్పించుకునే మార్గం లేదు, ఇక రేపు పొద్దునే చావు. అటువంటి పరిస్థితిలో పేతురున్నాడు. ఆయనని పట్టుకున్నది పనికి మాలిన పనులు చేసినందుకు కాదు, ఆయన పట్టుకున్నది దొంగతనం చేసినందుకు కాదు, వ్యభిచారం చేసినందుకు కాదు, దేనికి కాదు, నీతి కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యం కొరకు నిలబడ్డాడు. అందుకు ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసినందుకు ఆయనకి రేపు చావు ఉంది, తెల్లారే చావు, తెల్లారే చంపాలని చెప్పి హేరోదు చూస్తున్నాడు. ఆ రాత్రి అతను ఎలా ఉన్నాడు అని అంటే మనం ఇప్పుడే చదివాం. అక్కడ ఎలా రాయబడ్డాడు, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఇక్కడ రాయబడిన మాట, ఆ 2 సైనికుల మధ్య పేతురు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది, రేపు నా పరిస్థితి ఏమవుతుందో, దేవుడు నన్ను ఎందుకు చంపబోతున్నాడో, దేవుడు ఎందుకు ఈ పరిస్థితిలో నన్ను ఉంచాడో అనేటువంటి ఆలోచన పేతురుకు లేదు. ఏదైనా జరగని, దేవుడు ఈరోజు నన్ను చెరసాలలో ఉంచాడు, అది ఆయనకి ఇష్టమై ఉన్నది, అది ఆయన చిత్తమై ఉన్నది అని ఆలోచన చేసి, ఏదైనా సరే దేవుడే చేస్తాడు, దేవుడు ప్రణాళిక ఉంటుంది అని చెప్పి దేవునికి అప్పగించుకొని ఏం చేశాడు, నిద్రపోతున్నాడు. అంటే ఆయనకి చింత లేదు, ఆయనకు బాధ లేదు, ఆయనకి దిగులు లేదు, ఆయన అసలు దాని గురించి పట్టించుకోవడమే లేదు. పట్టించుకున్న వ్యక్తి అయితే, చింత కలిగిన వ్యక్తి అయితే, దిగులు పడే వ్యక్తి అయితే నిద్ర రాదు. నిద్ర ఎలా వస్తుంది, చేతులకు సంఖ్యలు ఉన్నాయి, అటొక సైనికుడు ఇటొక సైనికుడు ఉన్నాడు, రేపు పొద్దున్నే తీసుకెళ్లి చంపబోతున్నారు. ఇటువంటి కఠినమైన పరిస్థితిలో, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఎవరికైనా ఎలా నిద్ర వస్తుంది, ఎవరికి నిద్ర రాదు. ఆ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయిని పాడు చేసినందుకు ఆ వ్యక్తులందరికీ ఉరిశిక్ష వేశారు. రేపు పొద్దునే వారికి ఉరిశిక్ష అని అనగానే వారు ఆ రాత్రంతా నిద్రే పోలేదు. ఎవరైనా మనుషులు అంతే, రేపు పొద్దునే చావు వస్తుంది అని అంటే ఎవరు నిద్రపోరు. ఆయనకి రేపు చావు రాబోతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా అతను హాయిగా నిద్రపోతున్నాడు. మన పరిస్థితి, మనకుండేవి చిన్న చిన్న సమస్యలు, మనకుండేవి చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు, లేదంటే రేపటికి అప్పు పరిస్థితులు, ఏవో చిన్న చిన్న పరిస్థితులకు మనకి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, రేపు ఏమవుతుందన్న పరిస్థితి దిగులతో ఉంటాం. కానీ పేతురు హాయిగా నిద్రపోతున్నాడు సైనికుల మధ్యలో. అంటే మనం అర్థం చేసుకుంటున్నాం, ఆయన సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఇంతవరకు దేవుడు విద్యోత్సాహంతో ఊరేగించాడు, నేను ఇంతవరకు తిరిగి సువార్త చేశాను. ఈ రోజు రాత్రి, ఈ కొన్ని దినాలు దేవుడు నన్ను చెరసాల్లో ఉంచడానికి ఇష్టపడ్డాడు, యేసు ప్రభు చెరసాల్లో పెట్టడానికి ఇష్టపడ్డాడు. అది ఆయన ఇష్టమై ఉన్నది, అది ఆయన చిత్తమై ఉన్నది. ఆయన పెట్టాడు, నేను అంగీకరించాలి అంతే అని దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవునికి లోబడి దేవుడు ఏది చేసినా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏది తన జీవితంలో దేవుడు జరిగించడానికి ఇష్టపడినా దాన్ని జరిగించడానికి పేతురు సిద్ధపడ్డాడు. అందుకే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అలాగే పౌలు గురించి కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16:22 అపోస్తల కార్యములు 16:22 అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఏం చేశారు వీళ్ళు? పౌలు శీలలు అంతవరకు దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తూ వచ్చారు, గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినందుకు ఏం జరిగింది? వాళ్ళకి ఏమొచ్చినాయి? దెబ్బలు వచ్చినాయి. వాళ్ళని భయంకరంగా కొట్టి ఏం చేశారు? వాళ్ళ కాళ్ళకు బొండ వేసి మరీ బిగించి లోపలి చెరసాల్లో దోసేశారు. లోపల ఉండేటువంటి చెరసాల్లో వేసి వాళ్ళ కాళ్ళను బొండ వేసి మరీ బిగించి లోపల పెట్టారు. లోపల పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. చూడండి, వాళ్ళని చంపడానికి తీసుకెళ్లి పెట్టారు అక్కడ.
చెరసాలలో. వాళ్ళకేమి సత్కారాలు చేయడానికి కాదు, వాళ్ళకేమి గొప్ప ఘనత రాబోవడం లేదు, ఏమీ లేదు. వాళ్ళకి రేపు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళు ద్రోహులని, వాళ్ళు చెరపబోతున్నారని, వాళ్ళు దుర్మార్గులని పట్టుకొని బహుభయంకరమైనటువంటి నీచమైనటువంటి పాపులని, బహుభయంకరమైనటువంటి వారని చెప్పి లోపల చెరసాల్లో వేశారు. ఎవరిని వేస్తారు? లోపల చెరసాల్లో దుర్మార్గుల్ని తీసుకొని పోయి వేస్తారు. ఆ రీతిగా లోకం ఎంచి తీసుకొని పోయి లోపల పడేస్తే వారు ఏం చేస్తున్నారు? ఆ పరిస్థితుల్లో దేవునికి కీర్తనలు పాడుతున్నారు. అంటే వారు దేవుని ఉద్దేశానికి లోబడ్డారు. ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు, ఇంతవరకు మమ్మల్ని దేవుడు వాడుకున్నాడు తన మాటలు చెప్పడానికి, సువార్త చెప్పడానికి, అద్భుతాలు చేయడానికి, అనేకుల్ని బాగు చేయడానికి ఇంతవరకు వాడుకున్నాడు. ఈ సమయంలో దేవుడు చెరసాలలో ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఈ సమయంలో యేసు ప్రభు చెరసాలలో ఉంచడానికి నన్ను ఇష్టపడ్డాడు. నేను అది అంగీకరించాలి, అది నేను స్వీకరించాలి అని చెప్పి ఏం చేశారు? కీర్తనలు పాడుతున్నారు. కీర్తనలు పాడుతూ దేవుని ఉద్దేశానికి లోబడ్డారు, దేవుని చిత్తానికి లోబడ్డారు. చూడండి, ఇవన్నీ మనం ఎందుకు చదువుతున్నాము, ఇవన్నీ ఎందుకు ధ్యానిస్తున్నాము అని అంటే, దావీదైనా, యోబైనా, పేతురైనా, ఇక్కడ పౌలు, శీలైనా, వీరంతా కూడా దేవుడు తమను ఏ స్థితిలో ఉంచడానికి ఇష్టపడ్డా, దేవుడు తమను ఏ స్థితిలో ఉంచినా ఉండడానికి ఇష్టపడ్డారు. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఇష్టపడ్డారు. అంతేగాని నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలు, దేవుడు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఎందుకు కష్టపెడుతున్నాడు, దేవుడు నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఎందుకు దుఃఖ పెడుతున్నాడు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడని వనగలేదు, సనగలేదు. వారు ఆ రీతిగా ఆలోచన కూడా చేయలేదు. ఒక నిజమైన యేసు ప్రభు భక్తుడికి, నిజమైన క్రైస్తవునికి, ఒక దేవుని దాసునికి ఉండవలసిన బహు ప్రాముఖ్యమైన గుణగణం ఇదే. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి అనంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనంటే ఉండవలసిన గుణగణం ఇదే. ఈ రోజుల్లో ఎటువంటి వారంగా తయారైనారు, ఈ రోజుల్లో ఎటువంటి క్రైస్తవులు తయారైనారంటే, ఇచ్చినంత వరకు బాగానే ఉంటారు, ఇచ్చినంత వరకు బాగానే సంతోషంగా ఉంటారు, అన్ని చక్కగా చేస్తూ ఉంటారు. అప్పుడు ఆరాధనలు చేస్తారు, కృతజ్ఞత కోడికలు ఉంటాయి, వాక్య ధ్యానాలు ఉంటాయి, పరిచర్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే పరిస్థితులు కొద్దిగా తారుమారవుతాయో, ఎప్పుడైతే పరిస్థితులు కొంత వ్యతిరేకంగా మారుతాయో, ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? కృంగిపోతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏంది ప్రభువా మాకు ఈ పరిస్థితి అనేటువంటి మాట మాట్లాడతారు. ఆనాడు భక్తులకి నేడు మనకున్న భక్తికి చాలా తేడా ఉంది. ఆనాడు ఉన్న వారు చూపించిన భక్తి నేడు ఉన్న మనలో ఆ భక్తి లేదు. ఆ భక్తి మనలో రావాలా. ఆ భక్తి మనలో ఉంటేనే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలం ఈ లోకంలో. ఆ భక్తి మన దగ్గర ఉంటేనే మనం దేవుణ్ణి సంతోషపరచగలం ఈ లోకంలో. అదే దావీదు అన్నాడు, నీ ఇష్టం లేదు అనంటే నేను చేయగలిగింది ఏం లేదు, ఆయన చిత్తం, నీ దృష్టికి అనుకూలమైంది ఏదో అదే నా పక్షంగా జరిగించమని నేను చెప్తానన్నాడు. ఈరోజు నీవు నేను కూడా అదే చెప్పాలా దేవుని దగ్గర. ప్రభువా, నీ ఉద్దేశం ఏమై ఉందో నా పక్షంగా అది మాత్రమే నెరవేర్చు. నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నన్ను సిద్ధపరచు. నీ ఉద్దేశ ప్రకారంగా నేను నడుచుకోవడానికి నన్ను సిద్ధపరచు. అది కావాల మనకు. దేవుడు ఏ స్థితిలో ఉంచినా, దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉంచినా దాన్ని సంతోషంగా అంగీకరించే వరంగా మనం ఉండాలి, దాన్ని సంతోషంగా స్వీకరించే వరంగా మనం ఉండాలి. దేవుడు మనకి ఏది ఇవ్వలేదా? మనం అడుగుతున్న దేవుడు ఇవ్వలేదా? అది ఏదైనా కానీ ప్రత్యేకంగా చెప్పం. మనం అడుగుతున్నాం ఆరోగ్యం గురించి, మనం అడుగుతున్నాం ఉద్యోగాల గురించి, మనం అడుగుతున్నాం ఆర్థిక పరిస్థితుల గురించి, మనం అడుగుతున్నాం సమాధానం గురించి, మనం అడుగుతున్నాం గర్భఫలం గురించి, దేని గురించి అయినా మనం అడుగుతున్నప్పుడు దేవుని దగ్గర దేవుడు దాన్ని ఆలస్యం చేశాడు అనంటే, దేవుడు దాన్ని ఇవ్వలేదు అనంటే దాన్ని స్వీకరించే వారంగా మనం ఉండాలి. ఆయన ప్రణాళిక ఏమైందో మనకు తెలీదు, ఆయన ఉద్దేశం ఏమైందో మనకు తెలీదు. ఆయన ఏ ప్రణాళికైనా అది చాలా ఉన్నతమైనది, ఆయన ఏ ప్రణాళికైనా అది చాలా గొప్పది. ఆయన ఏ స్థితిలో మనల్ని ఉంచినా దాన్ని మనం సంతోషంగా అంగీకరించే వారంగా మనం ఉండాలి. అదే ఆనాటి భక్తుల్లో మనం చూస్తున్నాం. అదే గుణగణం ఈరోజు మనలో ఉంటే మన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో,
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. భూనివాసులందరూ ఏంటంటే ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. మన ప్రభు ఎటువంటి వాడు అనంటే పరలోకంలో ఉండే ఆ సైన్యం పక్షంగానైనా సరే, ఆ సైన్యం గురించి అయినా సరే, భూనివాసులమైన మన ఎడలనైనా సరే, మనలైనా సరే తన చిత్తము చొప్పున జరిగించువాడు మన దేవుడు. ఎందుకు అనంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. ఆయన జ్ఞానము ఎంతో గొప్పది, ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి, ఆయన ఉద్దేశములు ఎంతో గొప్పవి, పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి, ఉన్నతమైనవి, మాటల్లో వర్ణించలేం. అంత గొప్ప ప్రణాళికలు ఆయన వేస్తాడు, అంత గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు. చూడండి, ఒక మంచి బెస్ట్ ప్లాన్ మన దగ్గర ఉంటే ఇంక వేరే వేరే ప్లాన్స్ జోలికి ఎందుకు పోవాలా? ఇప్పుడు మన దగ్గర ఒక డబ్బు ఉందనుకోండి, 10 లక్షలు, 10 లక్షల డబ్బు ఉంది. ఆ 10 లక్షలు సంవత్సరం లోపే ₹1 కోటి చేయగల బెస్ట్ ప్లాన్ మన దగ్గర ఉంటే ఇక వేరే వేరే వాటి గురించి ఎందుకు ఆలోచించాలా? ఇది గ్యారంటీ, ఇందులో నేను ఇన్వెస్ట్ చేస్తే, ఈ 10 లక్షలు ఉపయోగించి నేను ఈ పని చేస్తే ఖచ్చితంగా సంవత్సరానికి అవి ₹1 కోటి అవుతాయి, అనుమానమే లేదు అనేటువంటి తలంపు ఉంటే ఇక దాని గురించి దీని గురించి ఎందుకు ఆలోచించాలి? వేరే వేరే వాటి గురించి ఎందుకు ఆలోచించాలి? వేస్ట్ కదా. అలాగే దేవుడికి మన పక్షంగా బెస్ట్ ప్లాన్స్ ఉంటాయి, దేవుడికి మన పక్షంగా ఉన్నతమైన ప్లాన్స్ ఉంటాయి. ఆయనకు మించిన ప్లాన్స్ వేయగలిగిన మనిషి లేడు, భూలోకంలో కానీ పరలోకంలో కానీ. ఆయన కంటే గొప్ప తలంపులు, గొప్ప ప్రణాళికలు చేయగలిగినటువంటి, ఆయన కంటే గొప్ప ఆర్కిటెక్ట్ ఈ లోకంలో ఎవ్వరు లేరు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఎవరి పరలోకంలో ఉండే వారిపైనా సరే, మనమైనా సరే తన చిత్తము చొప్పున మాత్రమే జరిగించే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రణాళికలకు గొప్పవి, ఆయన డీవియేట్ అవ్వడు. ఆయన ప్రణాళిక మారిందనంటే నష్టం ఎవరికి? మనకి, ఆయనకేం కాదు. ఆయన ప్రణాళిక తప్పినాము అనంటే మనకు నష్టం. ఆయన ప్రణాళిక చొప్పున నడవలేదు అనంటే మనకు నష్టం. పరలోకంలో ఆయన ప్రణాళిక చొప్పున నడవలా, మరి నష్టపోయినారు, పడద్రోయబడ్డారు, ఎంతో శ్రేష్టమైన గొప్ప ధన్యతను కోల్పోయినారు. ఆ పడద్రోయబడి నేడు రేపు దేనికి? నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఎంచబడి ఉన్నారు. ఆయన ప్రణాళికలు మన పక్షంగా అవి నెరవేరకపోతే, ఆయన ప్రణాళికలకు మనం లోబడకపోతే చూడండి మన పరిస్థితి కూడా అంతే. మనకి శ్రమలు తప్పవు, మనకి కష్టాలు తప్పవు. అదే చెప్తున్నాడు, ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన ప్రణాళిక మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేయాలని చూసే దేవుడు మన దేవుడు. ఆయన ప్రణాళిక ప్రకారంగానే జరగాలనుకునే దేవుడు మన దేవుడు. వేరే ప్రణాళికలు ఉండవు. ఎందుకు ఆయన ఇంకొక ప్రణాళికకు అవకాశం ఇవ్వడానంటే ఆయన కంటే గొప్పగా ఆలోచించగలిగిన వారు ఎవరు లేరు. కాబట్టి అంటున్నాడు, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. అదే అని అంటున్నాడు, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. దానియేలు భక్తుడు చెప్తున్న మాట. ఏం ప్రభువా, నువ్వు ఏం చేస్తున్నావు ప్రభువా అని అడగడానికి సమర్థత, ఆ ఆలోచన, ఆ వివేచన, ఆ జ్ఞానము ఎవరికి లేదు లోకంలో. ఆయన ప్రణాళికలు మన ఊహకందని ప్రణాళికలు అవి. అందుకే ఆయన ప్రణాళిక ఏదైనా సరే, ఈరోజు దేవుడు ధనికంగా పెట్టాడా, అందులో ఉండు. ఈరోజు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా, అందులో ఉండు. ఈరోజు దేవుడు నిన్ను బలంగా పరిచర్యలో వాడుకుంటున్నాడా, అందులో ఉండు. ఈరోజు దేవుడు నిన్ను ఉన్నత స్థితికి హెచ్చించాడా, అందులో ఉండు. రేపు దేవుడు నీకు అనారోగ్యం ఇచ్చాడా, అందులోనూ దేవుణ్ణి స్తుతించు, అందులో కూడా ఉండు. రేపు దేవుడు నిన్ను వేరే శ్రమల గుండా తీసుకొని వెళ్తున్నాడా, కష్టాల గుండా తీసుకొని వెళ్తున్నాడా, అందులో కూడా ఉండు, అందులో కూడా దేవుణ్ణి స్తుతించు. అప్పుడు దేవుని ప్రణాళికను నెరవేర్చిన వారు, అప్పుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు. అదే దానియేలు భక్తుడు చెప్తున్న మాట. నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఏంది ప్రభువా ఇటువంటి ప్రణాళికలు నా పక్షంగా నువ్వు కలిగి ఉండేది? ఇటువంటి ప్రణాళికలు తప్ప నీకు గొప్ప ప్రణాళికలు నా పక్షంగా ఉండవా ప్రభువా? నేను చెరసాలు పోవాలన్నా, నేను ఈ యెరూషలేం నుంచి పారిపోవాల్సిన కర్మ ఏంది? అబ్షాలోంని అక్కడే ఆపేయచ్చు కదా.
ప్రభా ఇంతవరకు బాగానే ఉంది కదా నా పరిస్థితి, ఉన్నట్టుండి నేను ఏం పాపం చేశానని చెప్పి నాకు బిడ్డలను లేకుండా చేశావు, ఏం పాపం చేశానని చెప్పి నాకున్నటువంటి ఈ పశువుల్ని, నాకున్నటువంటి సంపదనంతా తీసేసావు, ఏం పాపం చేశాను నేను నీకు అని చెప్పి ఆ భక్తులు అడగలేదు. అట్లీస్ట్ గొనగడం కానీ సనగడం కానీ లోపల అదొక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ప్రతి వారికి. ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం చేశానని కూడా అనుకోరు. ఎందుకు దేవుడు ఇంత డిలే చేస్తున్నాడు, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇది జరగట్లేదు అని కృంగిపోతూ అవిశ్వాసంతో ఉండే వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసం చూపించే వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి అసలు ఈయన దేవుడేనా కాదనేటువంటి తలంపులు కూడా వస్తాయి. ఈయన అసలు దేవుడేనా, ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి తలంపులు కలిగి ఉన్న మనుషులు కూడా ఉన్నారు. అవేవి నాటి భక్తులకు రాలా, అవేవి ఆనాటి భక్తులు చేయలా. అందుకే వాళ్ళు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినారు, గొప్ప భక్తుల్లాగా బైబిల్లో లిఖించబడ్డారు. వారిని గురించి ఈ రోజు వరకు మనం ధ్యానించుకుంటున్నాం. ఈ రోజు నీవు నేను కూడా అటువంటి మనస్తత్వం కలిగిన వారం అయితే, దేవుని ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చిన వారం అయితే, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడిన వారమైతే, ఆయన ఏ పరిస్థితిలో మనల్ని ఉంచినా దానిని సంతోషముతో అంగీకరించే వారమైతే, చూడండి మన గురించి కూడా దేవుడు రాస్తాడు. నేడు మనం ఆ దేవుని సన్నిధిలోనికి పోయిన రోజున, ఆ రోజు దేవుడు మనకిచ్చే ఆ మహిమ ఎదుట, ఆ రోజు దేవుడు మన గురించి పలికే సాక్ష్యం ఎదుట ఇవేవి కూడా గొప్పవి కావు. అదే పౌలు భక్తుడు అంటాడు, మనకు ప్రత్యక్షము కాబోతున్న ఆ మహిమ ఎదుట ఈ రోజు మనం పడుతున్న శ్రమలు ఏవి కూడా ఎన్న తగినవి కావు. ఇవి నథింగ్. రేపు దేవుని దగ్గర సర్వ సృష్టిని, సర్వలోకాన్ని కలిగజేసిన ఆ దేవుడు, సర్వాధికారి అయిన ఆ దేవుడు, సమస్త కోటాను కోట్ల దేవుని దూతల ఎదుట, సమస్త పరిశుద్ధుల ఎదుట నన్ను రేపు దేవుడు మహిమతో, నన్ను దేవుడు మహిమనివ్వబోతుంటే, ఆ మహిమను ఊహించుకుంటే, ఆ దేవుడు రేపు నన్ను దగ్గరకు చేరదీసుకునే ఆ విధానాన్ని ఊహించుకుంటే, ఆయన నోటమిట పలికే ఆ సాక్ష్యాన్ని నేను ఊహించుకుంటే, మరి ఈ రోజు పడుతున్న శ్రమలు ఏ పాటి శ్రమలు ఇవన్నీ? ఏముంది దెబ్బ ఇప్పుడు తగిలితే రేపు మానిపోతుంది. ఏముంది ఈ నాకు 1 సంవత్సరం వేస్తారేమో జైల్లో, 2 సంవత్సరాలు వేస్తారు, తర్వాతనే విడిచిపెడతారు కదా. ఏముంది హింసించి చంపేస్తారేమో, కొద్దిసేపే కదా నొప్పి, కొద్దిసేపే కదా బాధ అనేటువంటి తలంపులు కలిగిన ఆనాడు పరిచర్య చేశారు వాళ్ళు. అటువంటి తలంపులు కలిగి, అటువంటి ఉద్దేశాలు కలిగి ఆనాడు పరిచర్య చేశారు, ఆనాడు దేవుని మహింపరిచారు, ఆనాడు దేవుని గణపరిచారు. చూడండి, అటువంటి తలంపులే నీకు నాకు ఉంటే, అటువంటి తలంపులే మనం కలిగిన వారం అయితే, దేవుని ఉద్దేశాన్ని 100% మన జీవితంలో నెరవేర్చగలం. అటువంటి ఉద్దేశాలు మనం కలిగిన వారం అయితే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలం, దేవుని మహింపరచగలం. ఏ రీతిగా అయితే పౌలు దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు, రేపు మన గురించి సకల పరిశుద్ధులు, సమస్త పరిశుద్ధుల ఎదుట, దేవదూతల ఎదుట, కెరూబుల ఎదుట, అందరి ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టి సాక్ష్యం ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు మనల్ని పొగుడుతాడు, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఆ ఘనత మనకు కావాల. ఈ లోకంలో మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నది, ఈ లోకంలో ఏదో చేయడానికి కాదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చేది ఏదో పొందుకొని వెళ్ళిపోవడానికి కాదు. ఈ లోకంలో మనుషులు అలాగే వస్తున్నారు. యేసు ప్రభు దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో, యేసు ప్రభు ఏమన్నా ఇస్తాడేమో, ఇస్తే అనుభవించి చేసుకుని పోదామని అటువంటి తలంపులతో వచ్చే వాళ్ళే ఈ రోజు తయారైనారు. అటువంటి తలంపులతో ఉన్నవారే ఈ లోకం రోజుల్లో కనపడుతున్నారు తప్ప, దేవుని కొరకు బలంగా నిలబడగలిగిన వాళ్ళు, దేవుని కొరకు రోషం కలిగినటువంటి వాళ్ళు, దేవుని కొరకు నిలబడి దేన్నైనా సరే తృణీకరించుకొని, దేన్నైనా సరే వదిలిపెట్టుకొని దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు, తమ బలహీనతలకు పోరాడే వాళ్ళు, బలహీనతల్ని జయించి విజయం పొంది దేవుని మహింపరిచే వాళ్ళు, దేవుని సువార్త కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడే వాళ్ళు బహు తక్కువైపోయినారు. కాబట్టి నేటి దినాలలో నీవు నేను ఇటువంటి మనస్తత్వం, దేవుడు ఏ స్థితిలో మనల్ని ఉంచినా, ఏ పని మనకు అప్పగించినా, ఏది మన పక్షంగా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నా దాన్ని కనుగొని నెరవేర్చే వారంగా ఉండడానికి సిద్ధపడితే, అటువంటి దావీదు
దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు. అటువంటి మనస్సును మనం కలిగినటువంటి వారమైతే ప్రభువును మనం గణపరుస్తాం, ప్రభువును మనం మహింపరుస్తాం. అదే చెప్తాడు పౌలు భక్తుడు తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో. తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏం చెప్తున్నాడు ఆయన? ప్రతి విషయమునందు. ప్రతి విషయము అంటే ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ మన జీవితంలో ప్రతిరోజు అన్ని మంచివే జరుగుతున్నాయా? మనం ప్రతిరోజు ఎన్నో న్యూస్లు వింటా ఉంటాం, ఎన్నెన్నో మాటలు వింటా ఉంటాం, ఎన్నెన్నో మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అన్ని మంచివే జరుగుతున్నాయా? మంచి జరగవు, కొన్ని చెడు కూడా ఉంటాయి, కొన్ని కీడు సంబంధించినవి ఉంటాయి. అన్ని మేళ్ళే జరగవు, ఒక్కోసారి కీడు సంబంధించినవి కూడా జరుగుతూ ఉంటాయి. అదే చెప్తున్నాడు ఆయన, ప్రతి విషయం నందును. ప్రతి విషయము అంటే అది మంచి గాని చెడు గాని, మేలు గాని కీడు గాని, ఆరోగ్యం గాని అనారోగ్యం గాని, ధనవంతులం గాని పేదవాళ్ళం గాని, ఏదైనా గాని ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం నందు, ప్రభువా ఈరోజు నాకు ఇది ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఈరోజు నువ్వు నన్ను పేదరికంలో పెట్టావు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఈరోజు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు నాకు తండ్రి ఈరోజు నాకు అనారోగ్యం ఉంది, నీకు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పగలిగే స్థాయిలో మనం నిలబడాలి. ఆయన చిత్తమై నీకు అనారోగ్యం వస్తే, ఆయన చిత్తమై నీకు ఇబ్బందులు వస్తే, ఆయన చిత్తమై నువ్వు శ్రమంలో గుండా పోతే, మరి ఆయన పెట్టిన దానికి ఆయన అప్పచెప్పిన పని అది. మరి పని అప్పచెప్పిన దేవుడికి మరి కృతజ్ఞతలు చెప్పమా? ఈ రోజుల్లో మనం ఈ లోకంలో ఉద్యోగం ఇస్తేనే ఎంతో సంతోషపడిపోతారు. ఉద్యోగం ఇస్తేనే ఏదో చేస్తే, ఏదో ఎందుకు పని ఇవ్వాలి కదా. ఎవరన్నా పని చేస్తాం కరెక్టే, పని ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా. కానీ ఈ డబ్బు అన్నా నశించిపోతుందేమో, చెమటలు పడతాయేమో, దొంగలు ఎత్తుకెళ్తారేమో, శాశ్వత కాలం ఉండదేమో. కానీ ప్రభు ఇచ్చే పని అది శ్రేష్టమైంది. ప్రభు ఇచ్చే జీతము అది శాశ్వత కాలమైంది, అది క్షయమైంది కాదు, అది అక్షయమైంది. కాబట్టి అంత గొప్ప దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని చెప్తున్నాడు. ఈ శ్రమలో పెడితే దేవుడిచ్చిన పని, ఈ ఇబ్బందుల్లో పెడితే దేవుడిచ్చిన పని. ఇప్పుడు దావీదుకి ఇచ్చింది, దావీదు అన్నమాట, ఆయన చిత్తమైతే నేను తిరిగి వస్తాను, లేదంటే నీకు ఇష్టమైంది ఏదైతే, నీకు అనుకూలమైంది ఏది నా ఎడల జరిగించినా దాని ప్రకారంగా నేను నడుచుకుంటున్నాడు. యోబు కూడా అదే చేశాడు. దేవుడు అన్ని ఇచ్చాడు, అదొక పనిలో అదొక పని, తర్వాత తీసేశాడు, ఆ రోల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ రోల్లో ఆయన ఆ పనే చేశాడు. పేతురైనా పౌలైనా అంతే. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి చెప్తాం మనం థ్యాంక్స్? ఈ లోకంలో కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ అండ్ ప్రైజ్. థ్యాంక్స్ చెప్తాం ఈ లోకంలో మనుషులకి. ఎందుకు చెప్తాం? మనకు సహాయం చేస్తే, మనకి ఏదో ఒక మేలు చేస్తే కృతజ్ఞతలు చెప్తాం. మరి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పౌలు భక్తుడు చెబుతున్నాడు అని అంటే, మరి ప్రతి విషయము మనకు మేలనే కదా. ప్రతి విషయము మనకు మేలే కదా. కాబట్టి అంటున్నాడు, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇలాగు చేయుట, ఎలాగు? ప్రతి దానిలో దేవునికి థ్యాంక్స్ చెప్పడం, ఆయనను స్తుతించడం. ఏంటంట? ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇది ప్రభువు నందు దేవుని చిత్తం. మనం ఏ స్థితిలో ఉన్న దేవునికి వందనాలు చెప్తూ, మనం ఏ స్థితిలో ఉన్న దేవుని పనిని చేస్తూ, ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి ఘనపరుస్తూ, అవిశ్వాసం గాని, అనుమానం గాని, గూనుగుడు గాని, సనుగుడు గాని ఏవి రానివ్వకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ముందుకు నడిస్తే అది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారము అనే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన ఒకటే, ప్రభువా నీ వాక్యానుసారంగా నేను నడవాలి. అదే కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 143 అధ్యాయం 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీవే నా దేవుడవు, నువ్వు తప్ప నాకు దేవుడు లేడు, నువ్వు తప్ప నన్ను ఈ లోకంలోని తీసుకొచ్చిన వాడవు నీవే,
నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడ్డాయి. నువ్వే నా దేవుడు, నువ్వు సర్వాధికారివి, నువ్వు నన్ను పంపించావు. కాబట్టి నువ్వు ప్రణాళికలు కలిగి ఉన్నావు, ఒక ఉద్దేశం కొరకు నడిపించావు. కాబట్టి నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మనకు కావలసిన బహు ప్రాముఖ్యమైన ప్రార్థన ఇదే నేటి దినాలలో. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు ప్రభువా. నేను ఎలా నీ చిత్తాన్ని చెయ్యాలో, నేను ఎలా నీకు ఇష్టమైన ప్రకారంగా, నీకు ఇష్టానుసారంగా నేను ప్రవర్తించాలో, నడుచుకోవాలో నాకు నేర్పించు. దయగల నీ ఆత్మ తమ భూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగల ఆయన ఆత్మ ఏం చేయాలంట? తమ భూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నేడు మనం ప్రార్థన చేయాల్సింది కూడా ఇదే. ప్రభువా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఎందుకనంటే ఈ రీతిగానే ప్రయాసపడ్డారు నాటి భక్తులు. ఈ రీతిగానే వారు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. అపోస్తులైన పౌలు అయితే ఒక మాట అంటాడు. మనం చూస్తాం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి ఆయన చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం అంటే మేము చేసే పని దూషించబడకుండా, నిందలేయకుండా. నిందలు అంటే ఎటువంటి నిందలు వేస్తారు? అరే వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు, అరే వీళ్ళు దానికోసం చేస్తున్నారు, అరే వీళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు అనేటువంటి నిందలు మా మీదకి రాకుండా ఏం చేస్తున్నాడంట? ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమియు కలుగజేయక, ఏ విషయంలో కూడా ఎవరికి అభ్యంతరం కలగకుండా, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనత వలనను, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాం. అంటే మా పరిచర్య నిందించబడకుండా ఉండు నిమిత్తము ఏ విషయంలోనూ అభ్యంతరము కలగకుండా, ఏ విషయంలోనూ ఎవరికి అభ్యంతరం లేకుండా, అభ్యంతరపరచకుండా ఏం చేస్తున్నారంట? శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బల్లో, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసములో, జాగారంలో, ఉపవాసంలో ఓర్పు కలిగి ఉన్నారంట. వాళ్ళు శ్రమలు వచ్చినాయి, ఓర్చుకున్నారు. ఇబ్బందులు వచ్చినాయి, ఓర్చుకున్నారు. ఇరుకులు వచ్చినాయి, ఓర్చుకున్నారు. దెబ్బలు పగిలినాయి, ఓర్చుకున్నారు. చెరసాలలో వేశారు, ఓర్చుకున్నారు. అల్లర్లతో కూడా వచ్చి కొట్టబోయినారు. ప్రయాసపడినాం, జాగారం చేసినాం, నిద్ర లేదు మాకు, ఉపవాసం ఉన్నాం. వీటన్నిటిలో కూడా మిగుల ఓర్పు గలవారమై. చూడండి ఎంత ప్రయాసపడ్డాడు. ఆ మాట చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలా? మేము శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బల్లో, చెరసాలలో, అల్లర్లో, ప్రయాసంలో, జాగారంలో, ఉపవాసాల్లో ఓర్పు కలిగి మేము ఉన్నాము. ఎందుకు? మా పరిచర్య నిందించబడకూడదు. మేమేదో ఆశించి చేస్తున్నామని అనకూడదు ఎవరు. మేము మనుషుల నుంచేం ఆశించే వాళ్ళం కాదు. మేము ఈ లోకంలో ఏదో ఆశించే వాళ్ళం కాదు. ఈ లోకంలో బిల్డింగులు కట్టడానికి ఆశించే వాళ్ళం కాదు. ఈ లోకంలో మనుషుల చేత సత్కరించబడ్డానికి ఆశించే వాళ్ళం కాదు. ఈ లోకంలో బంగారం మెడలో వేసుకొని తిరగడానికి ఆశించే వాళ్ళం కాదు. సకల సుఖభోగాలు అనుభవించడానికి ఆశించబడే వాళ్ళం కాదు. కేవలం దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాం, దేవుని సువార్తను చెప్తున్నాం, దేవుని రాజ్యాన్ని దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం. మమ్మల్ని ఎవడు కూడా నిందించకుండా ఉండాలని ఇవన్నిటిలో మేము ఓర్పు కలిగి ఉన్నాం. ఎలాగా? పవిత్రతతోను. శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన, ఏది కలిగినా మా పవిత్రత పోలా. పవిత్రతతో, జ్ఞానముతో, ఏ పిచ్చి పిచ్చిగా చేసేది కాదు ఇది. జ్ఞానముతో, పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో. ఎవడో ఏదో దూషించడం చెప్పి వాడి మీదకి లేచిపోవడం, వాడిని అరవడం, తిట్టడం, ఎదురు తిరిగి మాట్లాడడం మేము చేయలా. మేము దీర్ఘశాంతం కలిగి ఉన్నాం. దయతో ఎంతో మంది బాగలేక వచ్చారు,
ఎంతో మంది రోగులు వచ్చారు, ఎంతో మంది సహాయం కొరకు వచ్చారు. ఏం చేశాం? దయ చూపించాం. పరిశుద్ధాత్మలను నిష్కపటమైన ప్రేమ, కపటమైన ప్రేమ పైకొకటి లోపల ఒకటి ఉంటుంది. ఏదో ఆశించేది కపటమైన ప్రేమ, కానీ మేము ఏమి తిరిగి ఆశించలేదు. మేము ఎలా నడుచుకున్నామంటే ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో పవిత్రంగా ఉన్నాం, జ్ఞానంతో నడుచుకున్నాం, ఓర్చుకున్నాం, దీర్ఘశాంతంతో సహించాం. అదే రీతిగా దయ చూపించాము, నిష్కపటమైన ప్రేమ చూపించాం. తర్వాత సత్యవాక్యము చెప్పుట వలనను, సత్యవాక్యమే చెప్పాం, ఉన్నదే చెప్పాం. దేవుని బలం వలను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత వలన సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉన్నామని చెప్తున్నాడు పౌలు భక్తుడు. అంటే ఆయన చెప్తున్న మాట చూడండి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికను తను నెరవేర్చడానికి ఆయన పడిన పాట్లు చెప్తున్నాడు. ఎవరో మమ్మల్ని నిందించకూడదు, ఎవరో మేమేదో ఆశించి చేస్తున్నామని అనుకోకూడదు. అందుకే అన్నిటిలోనూ ఓర్పు కలిగి పవిత్రతతోటి, దయతోటి, దీర్ఘశాంతంతో, ప్రేమతోటి నడుచుకున్నాం. సత్యవాక్యాన్ని చెప్పాం, సత్యంలో నేను నడిపించమే తప్ప మేము గొనగలేదు, శ్రమలు వచ్చి నేను ఆగిపోలేదు, సహించకుండా దూషించలేదు. అటువంటి పరిస్థితి మా జీవితంలో లేదు. ఆయన ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తే ఆ రీతిగా మేము నడిచినాం. ఆయన ఈ పూట ఆహారం పెడితే మేము తిన్నాం, వచ్చే పూటకి తర్వాత పూటకి పస్తు పెడితే పస్తున్నాం. ఈరోజు దేవుడు అద్భుతాలు చేసి గొప్పగా మమ్మల్ని కీర్తించేలాగా చేశాడు. మరుసటి రోజుకి వచ్చేసరికి దెబ్బలు తినిపించాడు. అది అనుభవించినాం, ఇది అనుభవించినాం, అన్నీ చేస్తూ వచ్చినాం కేవలం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం. ఆయనకు తెలుసు మమ్మల్ని ఎలా నడిపించాలో, ఆయనకు తెలుసు ఏం చెయ్యాలో. కాబట్టి ఆయనకు లోబడ్డాం అనే విషయాన్ని పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అటువంటి మనస్సు మనకు కావాలా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ఏ రీతిగా అయితే భక్తుడు, కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడో, నీవు నేను కూడా అదే రీతిగా మొరపెట్టాల. ఏదో లేదని బాధపడకూడదు, ఏదో ఇవ్వలేదని దుఃఖపడకూడదు, ఏదో దేవుడు నా జీవితంలో ఆలస్యం చేశాడని బాధపడకూడదు. ఎవరు నిజంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు అనంటే, ఆయన ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో ఉండి కృతజ్ఞతలు చెప్పి అందులో కొనసాగే వాళ్ళే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఏ స్థితిలో నన్ను పెట్టిన నేను ఉంటాను అని ఒప్పుకొని ఆయన దగ్గర ప్రార్థించే వాళ్ళే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. అంతేగాని ఆయన చిత్తాన్ని ఏదో చేసి దాన్ని బాగున్నప్పుడు చేయడము, కొంచెం పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు విడిపోవడము, సాకులు చెప్పడము, సొడ్డులు చెప్పడము, ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. గొనగడము, సనగడము దేవునికి ఇష్టమైనవి కావు. అనుమానించడము దేవునికి ఇష్టమైనవి కావు. అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రం చేసి, పరిస్థితులు కొద్దిగా ఇబ్బంది అవగానే ఆగిపోయి, ప్రయాసంలో ఉన్నప్పుడు ఏవేవో కారణాలు చెప్తూ తప్పించుకోవడము, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. వాళ్ళెవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. కూర్చొని ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. నిరంతరం ప్రార్థించిన ఇటువంటి మనస్సు మనకు లేకపోతే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. ప్రభు అదే అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవారు పరలోకానికి రారు గాని నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించువాడే పరలోకానికి వస్తాడని మత్తయి సువార్త 7:21 ఉంటాయి. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడని చెప్తాడు. కాబట్టి మనం అందరం కూడా పరలోకంలో ప్రవేశించాలా. అందుకే కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, అందుకే కదా మారు మనసు పొందాం, అందుకే కదా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాం, ఆయనే రక్షకుడని ఒప్పుకున్నాం, అందుకే కదా బాప్తిసం పొందాం. మరి దేనికోసం వచ్చామో దానికోసం ప్రయాసపడకపోతే ఎలా? నేను ఎందుకు ఇంజనీరింగ్ అంతా చదివాను? నేను ఎందుకు 16 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదవాలంటే 16 సంవత్సరాలు అది మా చదువులప్పుడు. ఇప్పుడు కింద 3 ఉన్నాయి, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ 3 కలిపితే 16, 3 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు ఎందుకు చదివాం? దేని కొరకు చదివాం? ఉద్యోగం కోసమే కదా, డబ్బు సంపాదించడం కోసమే కదా, బ్రతకడం కోసమే కదా. మరి అంత చేసి తీరా ఉద్యోగం చేయనంటే, నేను కష్టపడను అంటే, నాకు డబ్బులు వద్దు అనంటే ఎంత మూర్ఖత్వం, ఎంత వెర్రితనం, ఎంత వెర్రితనం. అలాగే మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, పాపాలు ఒప్పుకున్నాం,
ప్రార్థనలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి ప్రయాసపడే గుణగణం మనలో లేకపోతే, దేవుడు మనల్ని ఏ ఉద్దేశంలో ఏ పరిస్థితిలో మనల్ని ఉంచాడో అది మనం చేసే వారంగా లేకపోతే మరి అది వ్యర్థం కాదా? ఇంత చేస్తూ ఇన్ని దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో దేవుని కొరకు తృణీకరించుకొని ఆయన దేవుని చిత్తము నెరవేర్చి దేవుని ఆజ్ఞల ప్రకారంగా దేవుని మాట ప్రకారంగా దేవుడు ఏ పరిస్థితిలో ఉంచినా దాన్ని ప్రకారంగా చేసే వారంగా మనం లేకపోతే మరి ఎందుకు వ్యర్థం కదా? ఈరోజు పరిస్థితులు ఎలా తయారైనాయి అంటే వాక్యం చూపించి ఇది వాక్యము, ఈ వాక్యానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని అంటే సరి చేసుకునే మనస్తత్వం లేదు ఈ రోజుల్లో. ఏవేవో కారణాలు ఏదేదో లొసుగులు చెబుతా ఉంటారు, ఏదేదో చెబుతా ఉంటారు. దానికి దీనికి పొంతన ఉండదు, సంబంధం ఉండదు. ఇది వాక్యం కాదు నైనా, ఇది వాక్యానుసారం కాదు, ఇది దేవుని విధానం కాదు, ఇది అన్ని జనుల విధానం, దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇది మంచిది కాదు అని చెప్తే ఏదేదో చెబుతారు. అది ఆ సంఘానికి చెప్పాడు అంటాడు, ఆ సంఘానికే చెప్పాడు అంటాడు. అప్పుడు ఇట్లా పరిస్థితులు ఉన్నాయి అంటాడు, ఏదేదో చెబుతాడు, దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకోడు. అలా ఉంటాయి పరిస్థితులు, అలా తయారవుతుంది ఈ లోకం ఈ రోజుల్లో. తాము అనుకున్నవి చేస్తున్నారు తప్ప దేవునికి లోబడే మనస్తత్వం లేదు. పైకి మళ్ళీ భక్తిగా బైక్ బాగా ఉంటాం, భక్తి చూపిస్తాం, చాలా దేవుడు అంటే చచ్చిపోతాం అన్నట్టుగా ఉంటాం. ఇది కాదు విధానం అని ఒక్క మాట చెప్పు ఎగురుతారు ఇంతెత్తున లేస్తారు మనుషులు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి అటువంటి వారంగా నేను ఉండకూడదు. అటువంటి వారంగా దేవుని ఎదుట మనం ఉండకూడదు. ఆయన చిత్త ప్రకారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ప్రభు అని ప్రార్థన చేశాడు భక్తుడు. ఆ ప్రార్థన మనకు కావాల. నీ చిత్తం ఏదైనా సరే, నీ ఆజ్ఞ ఎంత కఠినమైందైనా సరే నేను పాటించాల ప్రభు, నేను దాని ప్రకారంగా నడుచుకోవాలా ప్రభు, దాని కొరకు నేను ప్రయాసపడాల ప్రభు, అది నాకు కావాలా ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థించే వారంగా ఉండాల. దేవుని కొరకు మొరపెట్టే వారంగా మనం ఉండాల. దేవునికి తగినట్లుగా జీవించే వారంగా మనం ఉండాల. అదే దావీదులో కనపడే గుణగణం, అదే యోబులో కనపడే గుణగణం, అదే పౌలైనా పేతురులైనా శీలలైనా ఏ భక్తుల్ని తీసుకున్నా కనపడే గుణగణం. అదే గుణగణం నేడు నీకు నాకు ఉంటే వారెంత గొప్ప వాళ్ళు అవుతారో అంతకంటే గొప్ప వాళ్ళగా దేవుడు మనల్ని ఎంచుతాడు. చెప్పాడు కదా ప్రభు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఏమో దావీదు కంటే గొప్ప సాక్ష్యం నీవు నేను పొందుతామేమో, యోబు కంటే గొప్ప సాక్ష్యం నీవు నేను పొందుతామేమో, పౌలు పేతురు కంటే గొప్ప పరిచర్య మనం చేస్తామేమో. ఆయనకు లోబడితే, ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే వారికంటే గొప్పగా ఈ లోకం గుర్తించకపోవచ్చు, కానీ ఆయన గుర్తిస్తాడు కదా. ఈ లోకం గుర్తించదు. ఈ లోకం ఇప్పుడు యేసు ప్రభు ఎదురుగా వచ్చినా కూడా గుర్తించదు. ఈరోజు క్రైస్తవులు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారు అంటే బహు దుఃఖం వేస్తూ ఉంటుంది, ఏడుపు వస్తుంది అప్పుడప్పుడు. యేసు ప్రభు వచ్చి ఎదురుగా నిలబడి చెప్పినా కూడా అంగీకరించే మనస్తత్వం ఈ రోజులో లేదు. మళ్ళీ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు, మీ సేవకులమని చెప్పుకుంటారు, కానీ డైరెక్ట్ గా యేసు ప్రభు వచ్చి ఎదుట నిలబడి చెప్పినా కూడా అంగీకరించరు. నాడు మోషే ధర్మశాస్త్రం అని పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఎలాగైతే యేసు ప్రభుని శోధించారో ఆ పరిస్థితి ఈ లోకంలో ఇప్పుడు ఉంది. డైరెక్ట్ గా యేసు ప్రభు వచ్చి చెప్పినా కూడా అంగీకరించరు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమ అండి, ఎంత నిష్కపటం అండి, ఎంత క్షమించే గుణం అండి అని చెప్తారు. అదే యేసు ప్రభు పక్కనుంటే తట్టుకోలేవు 2 నిమిషాలు. అదే యేసు ప్రభు గుణగణాలు గనక మనం కలిగి ఉంటే మనుషులు మన పక్కన ఉన్నోళ్ళే తట్టుకోలేరు. నువ్వు అంత పరిశుద్ధుడివా, నువ్వు అంత గొప్పోడివా అని మాట్లాడతారు. నువ్వు అంత తోపువా, నువ్వు అంత గొప్ప, అంత నీతిమంతుడువా అని మాట్లాడతారు. పౌలు భక్తుడు ప్రయాసపడ్డాడు, సేవ చేశాడు, కష్టపడ్డాడు. అదే ప్రయాస నేడు చేయి, ఆయన గద్దించినట్టు నువ్వు గద్దించు, బాగా వచ్చాడు నీడు ఒక్కడే నీతిమంతుడు అనేటువంటి మాట మాట్లాడతారు. సరి చేసుకునే మనస్తత్వం కాదు, గుర్తించరు. ఎవరికి కావాలి ఈ లోకం గుర్తింపు? ఎవరికి కావాలి? ఎందుకు కావాలి? వ్యర్థం. లోకస్తులు గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత. మనకు కావాల్సింది దేవుని గుర్తింపు. ఆయన కన్ను దృష్టి మన మీదకి రావాలా, ఆయన మనల్ని చూడాలా, ఆయన మనం చేసే పనిని చూడాలా, ఆయన కొరకు మనం జీవించాలా. ఆయన రేపు కిరీటం ఇచ్చేది, వీళ్ళు కాదు. వీళ్ళు అసలు రేపు ఆడు ఉంటారో లేదో కూడా తెలియదు. ఆయన మనకు కిరీటం ఇచ్చేది, కాబట్టి ఆయన ఎదురుగా పెట్టుకొని ఆయన వైపు చూస్తూ పోవాల ముందుకి. ఇప్పుడే మనము ఆ భక్తుల కంటే గొప్ప వాళ్ళం అవుతాం. అరే పౌలు అంత కష్టపడ్డాడు కదా, అంత ప్రయాసపడి అంత త్యాగం చేసుకున్నాడు కదా,
మరి ఈ రోజు నేను త్యాగం చేసుకుంటుంటే ఎందుకు అడ్డగిస్తున్నారు? మరి ఆయన కూడా కఠినంగా చెప్పిండు. ఆయన మాటలే ఉన్నాయి ఉన్నట్టు చదివి వినిపిస్తే కూడా వినడానికి కష్టంగా ఉంది మనుషులకి. పౌలు భక్తుడు ఏదైతే ఆడ రాశాడో పత్రికల్లో, లేదంటే యేసు ప్రభు ఏదైతే అక్కడ చెప్పాడో, రాపిచ్చాడో తన భక్తుల ద్వారా, దేవుడు ఏదైతే తన ప్రవక్తల ద్వారా రాపిచ్చాడో అవే. పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేయక్కర్లేదు, పెద్ద ఏం చేయక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చదివితే చాలు. మనుషులకి ఏందో ఎక్కడ లేని ద్వేషం వస్తుంది. మరి ఏందో నాకు అర్థమే కాదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి అటువంటి గుణగణం మనలో ఉండకూడదు. అటువంటి రీతిగా ఈ లోకం ఉంది. కాబట్టి మన ప్రయాస ఒకటే, మన గురి ఒకటే, మనం చేయవలసింది ఒకటే. దేవుడు మనల్ని ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చడం. ఎందుకొరకైతే ప్రత్యేకంగా ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరచుకొని ప్రత్యేకపరుచుకున్నాడో, ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడో, దేని కొరకైతే ఆయన ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. అది నెరవేర్చిన రోజున దేవుడు సంతోషిస్తాడు. దేవునికి మహిమ, దేవునికి ఘనత. కాబట్టి ఏ స్థితిలో ప్రభు మనల్ని ఉంచినా, ఏ స్థితిలో ప్రభు మనల్ని పెట్టినా మనం సంతోషంగా ఉండాలి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వరకు అక్కడ ఉంటాయి ఆ మాటలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15 వచనాలలో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వరలారా. రేపైనా నేడైనా ఏదో ఒక ఊరికి పోయి వ్యాపారం చేసి సంపాదించుకుందాము అనేటువంటి మనస్తత్వం కలిగిన వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. రేపేం జరుగుతుందో నీకు తెలీదు. రేపటి గురించి ఆలోచన వ్యర్థం. తమ్ముని తెలియదు కాబట్టి ఏం చెప్తున్నాడు? కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమై మనల్ని బ్రతికిస్తే రేపు ఇది అది చేద్దాం. ప్రభు చిత్తమై మనల్ని బ్రతికిచ్చి రేపు ఏ పరిస్థితిలో పెడతాడో అది చేద్దాం. అదే అని చెప్తున్న మాట. అంటే నీ ప్రణాళికలు నీకు ఉండొచ్చు గాక, నువ్వు ఏదైనా తలంపులు కలిగి ఉండొచ్చు గాక, కానీ అల్టిమేట్ గా ప్రభు చిత్తాన్ని నీవు నెరవేర్చేవాడిగా ఉండాలి. ఒక్కోసారి మన ప్రణాళికలకి దేవుని ప్రణాళికలకి క్లాష్ వస్తుంది. మనం ఏదో ఆశిస్తాం, కానీ దేవుడు ఏదో ఇస్తాడు. కానీ దాన్ని సంతోషంతో స్వీకరించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రణాళికలు గొప్పవి. నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. నేను సంవత్సరం క్రితం మేలో ఉద్యోగం వెతకడం స్టార్ట్ చేశాను. ఆ కంపెనీలో మంచి కంపెనీలోనే ఉన్నాను. ఇంకో కంపెనీ మారాలనిపించింది. ఇంకో శాలరీ పెరుగుతుందని వెతుకుతున్నాను. మంచి పెద్ద ఎంఎన్సీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది. చివరి రౌండ్ వరకు వెళ్ళాను. అసలు నేను ఫస్ట్ రౌండ్లోనే వెనక్కి వెళ్ళిపోతాను అనుకున్నాను. ఆ కంపెనీ స్టాండర్డ్ అలా ఉంటుంది. కానీ చివరి రౌండ్ వరకు వెళ్ళాను. కానీ ఆ చివరి రౌండ్లో ఏమైందో వాళ్ళు మొత్తానికి క్వాలిఫై చేయలేదు. ప్రభు అంతవరకు తీసుకెళ్ళావు కదా ప్రభు, 5 ఇంటర్వ్యూలు తీసుకెళ్ళావు, మరి చివరిలో ఎందుకు వాళ్ళు తీసేశారు? అది వచ్చుంటే బాగుండేది కదా ప్రభు, పెద్ద కంపెనీ కదా ప్రభు అని అనుకున్నాను. ఎందుకు పోయింది? సరేలే, పోతే పోయింది, ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు. దేవుడు ఒక చిన్న కంపెనీలో ఇచ్చాడు. నేనేమో పెద్ద కంపెనీలో ఊహించాను, కానీ దేవుడు చాలా చిన్న కంపెనీలో ఇచ్చాడు. ఆ కంపెనీ ఎక్కువ, దాంట్లో బెనిఫిట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి, దీంట్లో ఏమి ఉండవు. కానీ ఈ కంపెనీకి పంపించాడు దేవుడు, దీంట్లో ఇచ్చాడు ఉద్యోగం. కానీ దీంట్లోనే నేను అనుకున్నాను, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చే ఎక్స్పీరియన్స్ నాకు 8 నెలల్లోనే వచ్చింది, 7 నెలల్లోనే వచ్చింది. ఈ కంపెనీలోకి నేను వచ్చిన తర్వాత మొత్తం దాని పూర్వోత్తరాలు ఎలా ఉంటాయి మొత్తం తెలుసుకోగలిగినాను. ఈ 7 సంవత్సరాల నుంచి నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, ఈ 7 నెలల్లో నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ. ఎంతో మందిని గైడ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు టీమ్ లీడ్, 2 వ్యక్తులకి లీడు, రిపోర్టింగ్ మేనేజర్ లాగా పెట్టారు. అదే వేరే కంపెనీలు అయితే రిపోర్టింగ్ మేనేజర్, టీమ్ లీడ్ అవ్వడం బహు కష్టం. 15 ఏళ్ళకో అవుతాయి. ఇప్పుడు నాకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకి లీడ్ అయినా. 2 అసోసియేట్స్ నా కింద, ఒక టీము, సీఈఓలతో ఇంటరాక్షన్. నాకు అప్పుడు అనిపించింది, నేను ఆ కంపెనీ పోయి ఇవన్నీ నేను నేర్చుకోగలిగినవాడినా? వాళ్ళు ఏదో ఇచ్చేవాళ్ళు చేసేవాడిని తప్ప ఇంత నేను నేర్చుకోగలిగేవాడినా? నాకు తెలిసేదా?
నువ్వు చిన్న కంపెనీ పంపించావు అనేటువంటి ఒక చిన్న అసంతృప్తి నాలో ఉనింది. కానీ మరి అది చివరికి వచ్చే వరకు ఏమైంది? దేవుడు గొప్ప కార్యం చేశాడు. జీతం సరిపడగానే ఉంది ఒక రకంగా, అక్కడున్నా కూడా అంతే ఇచ్చేవాళ్ళేమో తెలీదు. తర్వాత ఇప్పుడు నేను ఎంతో నేను చేసే ఆ డొమైన్ మీద ఎంతో నాలెడ్జ్ నేను గెయిన్ చేయగలిగినాను. 2 టీంని మెంటర్ చేయగలుగుతున్నాను. ఎంతో మందికి సలహాలు ఇస్తున్నాను. ఒకప్పుడు ఏమీ తెలియని వాడిని, ఇప్పుడు నాలో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. మొన్నటి వరకు కూడా కాన్ఫిడెన్స్ లేదు ఉద్యోగం మీద. ఏమన్నా అవుతుందేమో ఆ కంపెనీలో పోతే, మళ్ళీ చేయకపోతే అది అని. ఇప్పుడు 1% నాలో డౌట్ కూడా లేదు. ఏ టాస్క్ అయినా ఇవన్నీ, ఏదైనా ఇవన్నీ చేయగలను అనే సత్తా నాకు ఉంది అనేటువంటి తలంపు, అంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు దేవుడు. 7 సంవత్సరాల నుంచి నేను సాధించలేంది 7 నెలల్లో నేను సాధించాను. అది దేవుని ప్రణాళికలు అట్టుంటాయి. దేవుని తలంపులు అలా ఉంటాయి. మన తలంపులు వ్యర్థమైనవి, మన ఆలోచనలు వ్యర్థమైనవి, మనం కోరుకునేవన్నీ వ్యర్థమైనవి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అవి ఉన్నతమైనవి. అటువంటి ప్రణాళికలు దేవుడికి ఉంటాయి. కాబట్టి దేవుడు ఏ ప్రణాళికలో మనల్ని ఉంచినా, ఏ రీతిగా మనల్ని ఉంచినా, మనం అందులో ఉండి సంతోషించి దాంట్లో దేవుణ్ణి మహింపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఏమంటున్నాడు? చనిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై. మనస్సు ఏమో చెడిపోయి ఉంటదంట. అంటే చెడిపోవడం అనంటే ఏవేవో కోరుకుంటా ఉంటది. సత్యహీనులై, సత్యం అంటే ఎవరు? యేసుప్రభును. హీనులు అంటే లేని వాళ్ళు, యేసుప్రభులు లేని వాళ్ళు. దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. దైవభక్తిని ఏమనుకుంటారు? లాభ సాధనం అనుకుంటారు. సత్యం తెలిస్తే లాభ సాధనం అనుకోరు. చెడిపోయిన మనస్సు లేకపోతే లాభ సాధనం అనుకోరు. చెడిపోయిన మనస్తత్వం ఉంటది కాబట్టి, భక్తి ఉండదు కాబట్టి, సత్యం తెలియదు కాబట్టి దైవభక్తి లాభ సాధనం అనుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదో కోట్లు ఇస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏదో గొప్ప కార్యం చేస్తాడు, ఒక్కసారిగా నా జీవితాన్ని మార్చేస్తాడు, ఒక్కసారిగా నేను ఇంతవరకు ఇప్పుడు చేస్తున్న పనులు కాకుండా ఇంకా ఎక్కువ పనికి మళ్ళీ పనులు చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. అని అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటంట? సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి సహితమైనది అని అంటే ఏదైతే దేవుడు మనం ఉంచాడో దాంట్లో సంతోషం కలిగి ఉండడం, అది గొప్ప లాభ సాధనం. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, దేవుని ప్రణాళికలు నెరవేరుస్తావు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది గొప్ప లాభ సాధకమైనది. గొప్ప అనే పదం రాశాడు ఆయన, అదే గొప్ప లాభం. సంతుష్టి సహితమైన దైవభక్తి, గొనుగుడు, సొనుగుడు, అనుమానము, అవిశ్వాసము లేని దైవభక్తి గొప్ప లాభ సాధనం. కాబట్టి మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఏం చెప్పాడు ఆయన? మనం ఏమి తేలా, ఏమి తీసుకొని పోము. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు అన్ని దేవుడు సిద్ధపరిచినవే. మన తల్లిదండ్రులు దేవుడు సిద్ధపరిచాడు, మనకు తల్లిలో నుంచి వచ్చే పాలు దేవుడు సిద్ధపరిచాడు, ఆ సమయానికే వస్తాయి. అలా దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచాడు. మనం ఏమి తీసుకొని రావట్లా, అన్ని దేవుడు ముందుగా సిద్ధపరుస్తున్నాడు. పోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అవి గలవారమై ఉండి తృప్తి కలిగి ఉందాం. ఏ స్థితిలో మనం వచ్చిన తృప్తి కలిగి, అసంతృప్తి అనేది మన జీవితంలో ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. కాబట్టి అటువంటి భక్తి కలిగిన వారంగా, దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తాడు, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. లోకం గతించిపోతుంది, దాని ఆశలు గతించిపోతాయి, కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారనే మాట యోహాను భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి ప్రభు ఆయన చిత్త ప్రకారంగా ఉండడానికి ఆయన చిత్త ప్రకారంగా జరిగించేవాడు. దానియేలు గ్రంథంలో మనం చూసాం ఆ మాట. ఆయన తన చిత్తము చొప్పున జరిగించేవాడు, పరలోకంలో కానీ భూలోకంలో కానీ. కాబట్టి ఆ చిత్తానికి లోబడి, అది కష్టమైన, నష్టమైన, లాభమైన, సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా ఎటువంటి పరిస్థితి అయినా దానికి లోబడి మనం నడుచుకున్న వారమైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారు. అదే దావీదు జీవితంలో మనం చూస్తాం.
యోబు జీవితంలో చూస్తాం, ప్రతి భక్తుడి జీవితంలో చూస్తాం. అదే గుణగణం నీవు నేను కలిగి ఉంటే ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహింపరచగలం. కాబట్టి ఆ రీతిగా మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉందాము. దేవుడేటువంటి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువ. నాయన మాకు నేర్పించండి, మీ చిత్త ప్రకారంగా ప్రవర్తించుటకు నాయన మాకు నేర్పించండి ప్రభువ. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువ. నాయన సంతుష్టి సహితమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభువ. తండ్రి నా ప్రభువ, నా తండ్రి మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో ప్రభా మీరు మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. మీరు ఎందుకు ఎన్నుకున్నారో ప్రభువ, నా తండ్రి మీ పిలుపుకి తగిన జీవితం మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని మహింపరిచే జీవితం మాకు అనుగ్రహించమని ఇంతవరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి మీరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. వందనాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.